ఓకే. ఎక్కడ జాయిన్ అయ్యారు ఇన్‌స్టిట్యూట్? సో హైదరాబాద్. హైదరాబాద్‌లో జేఎన్‌టీయూ బ్రాంచ్‌లో జాయిన్ అయ్యాను. హ్మ్. సో మెయిన్‌లీ జావా ఫుల్ స్టాక్‌ని తీసుకున్నాను. సో హ్మ్. మెయిన్‌గా ఎక్కువ జాబ్ డిమాండ్ ఉందని చెప్పి జావా ఫుల్ స్టాక్. హ్మ్. ఆ తర్వాత ఎక్కువ రీసెర్చ్ చేస్తే మెయిన్‌గా ట్రైనింగ్ ప్లేస్‌మెంట్స్ గాని ఎక్కువ ప్రొవైడ్ చేస్తారని తెలిసింది. హ్మ్. అలాగా స్టార్ట్ అయ్యాను. ఓకే. కెన్ని మా అకాడమిక్ అయిపోక ముందలే వచ్చేసి కోర్స్ బిల్డ్ నేర్చుకున్నారు ఇక్కడ. చేసుకున్నాను. ఎలా ఉందండి? అంటే ఫ్యాకల్టీ మీకు ఏ విధంగా ట్రైన్ చేసింది? ఎన్ని మంత్స్ ట్రైనింగ్ తీసుకున్నారు మీరు ఇక్కడ? యాక్చువల్‌గా జావా ఫుల్ స్టాక్ వచ్చేసరికి 4 మంత్స్ కోర్స్ తీసుకున్నాము. సో హ్మ్. మెయిన్‌లీ మాకు యాప్టిట్యూడ్‌తో స్టార్ట్ చేశారు. ప్రసన్న సార్ అని. సో బాగా మోటివేట్ చేసేవాళ్ళు. సో హ్మ్. ఎక్కడ నాలెడ్జ్ కంటే ముందు మోటివేషన్‌లో ఎక్కువ ఇచ్చేవాళ్ళు. హ్మ్. సో నా పర్సనల్‌గా అయితే ఆ సార్‌కి స్పెషల్ థాంక్స్ చెప్పాలనుకున్నా. అదే విధంగా కోఆర్డినేట్ టీమ్‌కి కూడా. హ్మ్. సో లైక్ దే టీచ్ వెరీ వెల్ అండ్ ఆల్సో కమింగ్ టు స్కిల్స్ గానీ, ప్లేస్‌మెంట్ ఆపర్చునిటీస్ కానీ చాలా బాగా ప్రొవైడ్ చేస్తారు. హ్మ్. సో ఒక ఫ్రెషర్‌గా జాయిన్ అవ్వాలనుకున్నప్పుడు ఏ బెటర్ ఆప్షన్ ఫర్ ద కోడ్. కోడ్9 ఎన్ని డ్రైవ్స్ చూపించిందండి? సో మోర్ దాన్ ఇప్పుడు నేను ఒక జాయిన్ అయిన కాడ నుంచి అట్‌లీస్ట్ ఒక 15-20 డ్రైవ్స్ దాకా అటెండ్ అయ్యాను. ప్రతి డ్రైవ్ అనేది ఒక మెయిన్ ఎక్స్‌పీరియన్స్ లాగే ఉంది. సో ఎవ్రీ ఇంటర్వ్యూలో ఏమేం జరుగుతుంది, హౌ ద ఎక్స్‌పీరియన్స్ అనేది ఒక ఫ్రెషర్‌గా మంచిగా కెరీర్ బిల్డ్ చేసుకోవచ్చు. ఒక ఎక్స్‌పీరియన్స్ ఇంటర్వ్యూ అనేది ఏమేమి అడుగుతారు, నెక్స్ట్ ఎవరికన్నా గ్యాదర్ చేయాలన్నా ఫ్రెషర్ ఒక జూనియర్స్ కానీ రికమెండ్ చేయాలన్నా ఇలాగా ఎవరన్నా అడిగినప్పుడు రికమెండ్ చేస్తానికి బెటర్ ఆపర్చునిటీ, బెటర్ ఎక్స్‌పీరియన్స్‌గా చెప్పుకోవచ్చు. ప్యాకేజ్ ఎంతండి? సో నాది 3.37 ప్యాకేజ్. ఓకే. ఏ కంపెనీ? ENH ISECU, Okay. which is related to networking and cyber security. ఓహో! సూపర్బ్ అసలు. కంగ్రాచ్యులేషన్స్. Thank ఎక్కడ? you. ప్లేసింగ్ ఎక్కడండి? సో లైక్ ఆ కంపెనీ వచ్చేసరికి మాదాపూర్ ఉంది. బట్ హైదరాబాద్. హైదరాబాద్.